పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పీకేకి కౌంటర్గా మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఒక పీకేతో కావడం లేదని చంద్రబాబు మరో పీకేను తెచ్చుకున్నాడని పేర్ని నాని కామెంట్ కూడా చేశారు. తాజాగా కొడాలి నాని పీకేపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు. చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చాడు కాబట్టే పీకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని, పీకే వ్యాఖ్యల వల్ల ఓటింగ్లో 2-3% మార్పు వస్తుందన్న భ్రమలో చంద్రబాబు ఉన్నాడని అన్నారు. ఐపాక్ నుండి పీకేను తరిమేశారని, ఋషి ఆధ్వర్యంలో ఐపాక్ వైసీపీ కోసం పనిచేస్తుందని అన్నారు. రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని గెలిపివ్వడమే పీకే పని అన్నారు. ప్రస్తుతం ఏ ఒక్క పార్టీ కూడా పీకేను వ్యూహకర్తగా నియమించుకోలేదని, అందుకే చంద్రబాబు లాంటి వారి దగ్గర డబ్బులు తీసుకుని జోస్యం చెబుతున్నాడని కూడా అన్నారు. సొంత రాష్ట్రమైన బీహార్లో పీకే పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ మరో లగడపాటి రాజగోపాల్లా తయారయ్యాడని, గతంలో పీకే చెప్పిన జోష్యాలేవీ ఫలించలేదని కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 151 కంటే ఎక్కువ స్థానాల్లో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పీకే ఒక తీసేసిన తహసీల్దార్ అని, ఏ పార్టీకి పని చేయడం లేదని, కేవలం జాతకాలు చెప్పుకుని బతుకుతున్నాడని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.